హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరి ఎగ్జామ్ అయితే రీషెడ్యూల్ చేశారు. సో CBT2. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బి బెంగళూరు వెబ్సైట్ అండి. సో 23/2025 అనగా 23/2025 ఉన్నటువంటి ఎగ్జామ్ వాళ్ళకి సంబంధించింది. సో నోటీస్ ALP notice for rescheduling of CB2 Shift 1 and Shift 2. సో 19/3/2025 ఇలాగా రెండు వచ్చాయి. రెండింటిని కూడా చూద్దామండి. సో మనకు ఇందులో ఏమని ఇచ్చారు చూడండి. డ్యూ టు అన్ఫోర్సెస్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ ద ఎగ్జామ్ షెడ్యూల్డ్ ఆన్ 19/3/2025 ఆర్ బీయింగ్ రీషెడ్యూల్ ఫర్ సెంటర్స్ వేర్ ఎగ్జామ్ కుడ్ నాట్ బి కండక్టెడ్. సో 19/3/2025 Shift 1 Shift 2. సో ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్లో ఎక్కడైతే ఎగ్జామ్ కండక్ట్ చేయలేరు వాళ్ళకి ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ చేస్తే ద షెడ్యూల్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి నోటిఫైడ్ షార్ట్లీ అన్నారు. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ చెక్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అన్నారు. సో మరి నెక్స్ట్ ఇంకొక నోటీస్ ఇచ్చారండి. ఇది ఇవాళ 23/2025కి. సో దానికి సంబంధించిన రీషెడ్యూల్ ఏంటనేది చూద్దాం. ద ALP CBT2 ఎగ్జామ్ షెడ్యూల్డ్ ఆన్ 23/2025 Shift 1 has been rescheduled. The rescheduled date for the examination will be notified shortly. Candidates are advised to regularly check the official website for further updates. అనగా మనకి ఇక్కడ 19వ తేదీ Shift 1 Shift 2లో 19వ తేదీ Shift 1 మరియు Shift 2లో ఎవరికైతే ఎగ్జామ్ జరగలేదు వాళ్ళకి, అలానే 20వ తేదీ మార్నింగ్ షిఫ్ట్ అనగా Shift 1 ఈ మూడు కూడా రీషెడ్యూల్ అయ్యాయి. ఇది గమనించండి అండి. ఇంకొకసారి చెప్తున్నాను. 19వ తేదీ 19 మార్చి 2025 Shift 1 Shift 2, అలానే 20 మార్చి 2020 Shift 1. సో ఈ 3 షిఫ్ట్స్కి సంబంధించి ఎగ్జామ్ అయితే రీషెడ్యూల్ చేస్తారు. ఎప్పుడు అనేది ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు, త్వరలోనే రిలీజ్ చేస్తాము, అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అన్నారు. సో మరి ఈ అఫీషియల్గా వెబ్సైట్లో మనకు ఆ డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 3 షిఫ్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో త్వరలోనే తెలియజేస్తారు. మరి నెక్స్ట్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుందండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.